హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఫిష్ బాల్ స్టిచ్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి దానికోసం నేను వెనక అంటే బ్యాక్ నెక్ డిజైన్ వేస్తున్నాను. ఇది ఆల్ ఓవర్ డిజైన్లా వేస్తున్నాను అనమాట, దగ్గరగా. దీనిని డ్రెస్సెస్ మీద, ఫ్రాక్స్ మీద, ఇలాంటి వాటి మీద కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. నేనైతే ఫస్ట్గా వైట్ పేపర్ మీద ఇలా డిజైన్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత కింద కార్బన్ పేపర్ పెట్టుకుని డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మార్క్ పడిపోతుంది చూసారా, ఇలా అనమాట. ఇలా డిజైన్ పడిపోతుంది. ఇలా అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మనం బయటకి ఇస్తే 100 రూపీస్ వేస్ట్గా ఇవ్వాల్సి వస్తుంది కదా డిజైన్ వేయడానికి. కాబట్టి మనమే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, డిజైన్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకోవాలి. ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నాను డిజైన్కి. థ్రెడ్ తీసుకుని ఒక 2 లైన్లు ఉంటాయి కదా, 2 లైన్ల దగ్గర నేను ముడి వేసుకున్నాను. 4 లైన్స్ వచ్చినాయి అనమాట. 4 లైన్స్కి 2 లైన్స్ వదిలేసుకుని 2 లైన్స్ థ్రెడ్ దగ్గర ముడి వేసుకోవాలి. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇంటూలా వస్తుంది కదా, అలా వచ్చేలాగా కుట్టుకోవాలి. దీనినే ఫిష్ బో స్టిచ్ అంటారు. ఇది వచ్చేసి అంటే చేప ముళ్ళు ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఈ ఒక్క కుట్టునే ఉపయోగించి చాలా డిజైన్స్ వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది ఈ వర్క్ అనేది. ఇంకా ముందు వీడియోస్లో చూపిస్తాను ఈ డిజైన్స్ అన్నీ ఎలా వేసుకోవాలి అన్నది. ప్లీజ్ కనెక్ట్ అయి ఉండండి ఫ్రెండ్స్. నన్ను ఒకళ్ళు ఇన్స్టాలో అడిగారు నాట్ స్టిచ్ మీద ఒక బ్లౌజ్ డిజైన్ చేయండి అని చెప్పేసి. చేస్తాను అది కూడా ఒకసారి. మీకెవరికైనా సో పింక్ కలర్తో కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెనకాల నాట్ వేసేసుకున్న తర్వాత నేను ఎల్లో థ్రెడ్ తీసుకున్నాను. ఇవి సిల్క్ థ్రెడ్స్ అండి, నేను చెప్పడం మర్చిపోయాను. నేను సిల్క్ థ్రెడ్సే తీసుకున్నాను. ఎందుకంటే క్లాత్ని బట్టి తీసుకోవాలి కదా. కొంచెం కాటన్ మిక్స్ ఉంటే మనం విచ్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది బాగా సిల్క్లా ఉంది అండ్ లైట్ వెయిట్. చూడండి చాలా పల్చగా ఉంది కూడా క్లాత్. అందుకని చెప్పేసి నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ అంటే షైనింగ్ వస్తుంది కదా, షైనింగ్ ఉంటుంది సిల్క్ థ్రెడ్కి. అదే విచ్ థ్రెడ్ అయితే అంత షైనింగ్ ఉండదు, కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. అది వచ్చేసి వర్క్ అయితే పాడైపోదు. ఇది కొంచెం మెయింటెనెన్స్ అంటే కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి సిల్క్ థ్రెడ్ వర్క్ అయితే.
ఓకే. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బంచెస్ అన్నీ ఇలా ఉన్నాయి. చూసారా ఎంత నీట్‌గా ఉందో. ఈ వర్క్ బ్లౌజెస్ అన్నీ నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ డిజైన్స్ అని సెపరేట్ వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.